ఇవాళ క్షేత్రస్థాయిలో సిట్ బృందం పర్యటించనుంది. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ చేయనుంది. 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించడంతో సిట్ బృందం దర్యాప్తు వేగవంతంగా సాగబోతోంది. ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో జరిగిన హింసాకాండపై సిట్ దర్యాప్తు చేయబోతోంది. ఈ హింసలో పోలీసు అధికారుల పాత్రపై కూడా విచారణ జరగనుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేయబోతుంది సిట్. ఆయా ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న తీరును కూడా పర్యవేక్షించనుంది. అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి తగిన ప్రతిపాదనలు చేయబోతుంది సిట్. అలాగే అవసరమైన చోట కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు కూడా సిట్ ఆదేశాలు కూడా జారీ చేయనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్ర, ఇవాళ క్షేత్రస్థాయిలో సిట్ పర్యటించబోతోంది. ఎటువంటి విచారణ జరపబోతోంది? ఏ అధికారులు ఇన్వాల్వ్ చేయబోతోంది? కృప ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవలు అవి పెచ్చుమీరి ఎన్నికల తర్వాత కూడా కొనసాగి బీభత్సం సృష్టించిన పరిస్థితి. పలు చోట్ల దహనకాండ చేశారు. తర్వాత ప్రధానంగా చూస్తే కనుక అనంతపురము, పల్నాడు, తిరుపతి ఈ జిల్లాల్లో చూస్తే పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈసీ ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన విచారణ చేపట్టాలా, దీనికి కారకులు ఎవరు నిగ్గు తీల్చాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్టు చూస్తే కనుక వినీత్ బ్రిజ్లాల్ డిఐజీ ఆయన నేతృత్వంలో 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి సిట్ను వేయడం జరిగింది. ఈ సిట్లో ఉన్నటువంటి సభ్యులు చూస్తే ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి శ్రీకాకుళము, సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసులు ఒంగోలు, ఏసీబీ డిఎస్పీ మనోహరాచారి తిరుపతి, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ వి భూషణము, విశాఖ ఇంటెలిజెన్సీ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, రామకృష్ణ ఏసీబీ ఇన్స్పెక్టరు, ఐజీ జిఎల్ శ్రీనివాస్ ఏసీబీ ఇన్స్పెక్టరు, మెయిన్ ఒంగోలు పీటీసీ ప్రభాకర్ అనంతపురం ఏసీబీ, శివప్రసాద్ ఏసీబీ ఇన్స్పెక్టర్. వీళ్ళందరినీ చూస్తే కనుక ఏ ప్రాంతాల్లో అయితే కనుక గొడవలు జరిగాయి, దమనకాండ జరిగిందో ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికార యంత్రాంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎక్కడా ఎటువంటి ఆరోపణలు లేనటువంటి వీరిని తీసుకోవడం ద్వారా ఈ విచారణ నిగ్గు తేల్చాలా అనేసి ఖచ్చితంగా ఈ నివేదిక ఉండాలనేటువంటి నిర్ణయాన్ని అయితే కనుక తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే పోలీసు అధికారుల మీద కూడా ఈ ఆరోపణలు ఉంటా ఉన్నాయి. పోలీసులు తర్వాత వారు కూడా కొంత దౌర్జన్యం చేసినట్లుగా సీసీ కెమెరాల ఫుటేజ్లో కూడా పలు చోట్ల బయటపడేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మీడియా కథనాల్లో కూడాను ఈ పోలీసుల పాత్ర ప్రముఖంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎందుకు ఇంత ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, పోలీసులకు ఇంత ఆసక్తి ఎందుకు, పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని మీద ప్రధానంగా ఈ సిట్టు కూడా ఒక నివేదికలో పేర్కొనే పరిస్థితి అయితే నెలకొనుంది. దీన్ని బట్టి ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక నేరాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు, దారుణాలకు ఒడిగట్టరు అనే విషయం మీద ఈ సిట్ విచారణలో చేసి 2 రోజుల్లోగా దీనికి సంబంధించిన నివేదిక, అంటే నిన్న సాయంత్రం దీనికి సంబంధించినటువంటి సిట్కి సంబంధించినటువంటి జీవో జారీ చేయడం జరిగింది. 48 గంటల్లోగా, అంటే కనుక ఈ జీవో ఇచ్చినట్టు 48 గంటల్లోగా దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వనున్నారు. బహుశా ఈరోజు రాత్రికి దీనికి సంబంధించిన నివేదికనైతే కనుక ఎలక్షన్ కమిషన్కు సిట్ సమర్పించే అవకాశం ఉంది. విజయ్ చంద్ర, కేవలం ఈ 3 జిల్లాలు మాత్రమేనా? పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మాత్రమే సిట్ విచారణ జరుగుతుందా? ఇంకేమైనా జిల్లాలు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాగే జూన్ 4 ఫలితాల తర్వాత హింస చెలరేగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై కూడా ఏదైనా ఫోకస్ చేసే అవకాశం ఉందా? ఇచ్చిన జీవోను బట్టి చూస్తే కనుక ఈ 3 ప్రాంతాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాల్లోనే విపరీతంగా గొడవలు జరగడము, పరువులు తీవ్ర గాయాలు పాల్గొనడము, తర్వాత నాటు బాంబులు, వేట గొడవలు, సుత్తి, కత్తులు, గొడ్డళ్ళు ఇటువంటి వాటిని ఉపయోగించడము, వీటన్నిటి అంతేకాకుండా పెద్ద ఎత్తున నాటు బాంబులు డంపు బయటపడ్డము. ఇవన్నీ చూస్తే కనుక ఎన్నికల తర్వాత కూడాను ఇదే పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 15 రోజుల వరకు కూడాను ఇదే బందోబస్తు కొనసాగించాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 20 కంపెనీలు ఆయా ప్రాంతాల్లో మోహరించున్నాయి. మరో 25 కంపెనీలు అదనంగా
భద్రతా దళాలను అక్కడ ఏర్పాటు చేయాలా, కేంద్ర భద్రతా దళాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికీ చూస్తే కనుక 45 కంపెనీల భద్రతా దళాలు అక్కడ మోహరించున్నాయి. ఎక్కడ ఎవరైనా కూడా ఎటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడినా, అల్లర్లు చెలరేగే పరిస్థితిని నెలకొల్పినా కూడాను ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే కనుక తీసుకుంటాయని చెప్పొచ్చు. ఇప్పటికే చూస్తే పలువురు అజ్ఞాతంలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి. చాలా మంది ఈ నేరాల్లో విజువల్లో దొరికినట్లు అయితేనేమి, తర్వాత ఇన్వాల్వ్ ఉండేటోళ్ళు అయితేనేమి ఇప్పటికే పరారీలో ఉన్నారు. వారి మీద కూడా అరెస్ట్ చేసేందుకు పోలీస్ యంత్రాంగం అయితే నిఘా పెట్టింది. రైట్ విజయచంద్ర.